విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి అని ఈ మంత్‌లో అని చాలా వార్తలైతే వస్తున్నాయి. అందులో నిజముందంటారా? నిజముందమ్మా. ఇది ఎలా అంటున్నానంటే నిజముందని వాళ్ళు 'గీతా గోవిందం' సినిమా నుంచి వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారన్న సంగతి తెలుసు. కొన్ని మీడియాలో కూడా మనం చూస్తున్నాం వాళ్ళిద్దరి అటాచ్‌మెంట్. రీసెంట్‌గా అంటే 1 ఇయర్ నుంచి అయితే మరీ ఎక్కువగా ఉంది. ఆ టైంలో ఏదో హీరో, హీరోయిన్‌లుగా చేశారని లైట్‌గా తీసుకుని మామూలుగా ఉన్నారు తప్ప, తర్వాత రిపీటివ్‌గా వాళ్ళ సినిమాల్లో యాక్ట్ చేయటం అనేది మనం చూస్తున్నాం. వాళ్ళిద్దరి మధ్య బాండ్ అనేది కూడా బలంగా ఉందన్న సంగతి సోషల్ మీడియాలో పోస్టులు బట్టి చూసినా మనకు అర్థమవుతది. అదేవిధంగా ఏంటంటే అప్పుడు 'గీతా గోవిందం' దరిదాపుగా 6, 7 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి కూడా వాళ్ళు మంచి బాండ్‌లోనే ఉన్నారు. రీసెంట్‌గా వాళ్ళకి ఎంగేజ్‌మెంట్ కూడా అయింది. ఎంగేజ్‌మెంట్ అయిన సందర్భంగా ఈ నెలలో అది రూమరో మరి నిజమో తెలీదు గానీ ఫిబ్రవరి 26న వాళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకుంటున్నట్టుగా మనకి అఫీషియల్‌గా అంటున్నారు చాలామంది. అంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి అయితే ఎటువంటి న్యూస్ రాలేదు గానీ, ఖచ్చితంగా అయితే వాళ్ళు 26వ తారీఖున మ్యారేజ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా ఒక టాక్ అయితే వస్తుంది. ఆ విషయంలో అటు విజయ్ దేవరకొండ ఫ్యామిలీ హ్యాపీగా ఉన్నారు. ఇటు రష్మిక మందన్న ఫ్యామిలీ కూడా హ్యాపీగానే ఉన్నారు. ఈ విధంగా అంటే వాళ్ళు అంత బలంగా ఉన్నారని మనం ఎలా చెప్పాలంటే, విజయ అదే మన రష్మిక మందన్న తనెప్పుడూ కూడా అంతకుముందు హైదరాబాద్‌లో షూట్స్ ఏమీ లేవు. తెలుగు సినిమాల్లో ఏమి ప్రత్యేకంగా ఏమి చేయట్లేదు. కానీ ఏంటంటే ఆవిడ ఫ్రీక్వెంట్‌గా హైదరాబాద్ వస్తుంది. కేవలం ఏంటంటే తను ఖచ్చితంగా ఏంటంటే విజయ్ దేవరకొండ కోసమే వస్తుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళటానికే వస్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ విధంగానే అయితే ఫిబ్రవరి 26న ఈ నెల 26నే మ్యారేజ్ చేసుకునే అవకాశం అయితే ఎక్కువగా ఉందనేసి సోషల్ మీడియా చెప్తుంది బలంగాను. అలాగే ఇంకొన్ని రోజులాగితే అఫీషియల్ న్యూస్ కూడా వస్తదని నేను అనుకుంటున్నాను. చాలా మంది మూవీ ఆ! చా చాలా మంది 'రణబాలి' మూవీ ప్రమోషన్ కోసము పెళ్లి అని ఇట్లా ఒక ప్రమోషన్ కోసం ఇదంతా చేస్తున్నారని నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి. దానిపైన మీ ఒపీనియన్ ఏమంటారు? దానిపైన నా ఒపీనియన్ ఏంటంటే యాక్చువల్‌గా 'రణబాలి' సినిమా రీసెంట్‌గానే ఆహ్, ప్రారంభోత్సవం చేశారు. అయితే ఏంటంటేనమ్మా ఆ సందర్భంగా అంటే ఆ మూవీ ప్రమోషన్ కోసమే చేస్తారని అయితే నేను అనుకోవట్లే. అందుకోసం వాళ్ళ ఫ్యామిలీ పర్సనల్ విషయాల్ని హైలైట్ చేసుకుంటారు. పర్సనల్ విషయాల్ని ఈ విధంగా వాడుకుంటారని అయితే నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అయితే ఉంది. మంచి బాండింగ్ ఉంది. తనెప్పుడొచ్చినా హైదరాబాద్ వచ్చినా సరే విజయ్ దేవరకొండ గారు ఇంటికెళ్తారన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ విధంగానే వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారన్న ప్రపోజల్స్ మాట్లాడుకునే విషయాలు తప్ప ఈ రణబాలి కోసం సినిమా కోసమే వాళ్ళంత పర్సనల్ లైఫ్‌ని ఈ సోషల్ మీడియాలో పెట్టుకుంటారని అయితే నేను అనుకోవట్లేదు. ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత ఒక చిన్న యాక్సిడెంట్ లాగా అయితే అయ్యింది విజయ్ దేవరకొండ గారికి. సో, అది ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుందంటారా తర్వాత? అది కొంతమంది అలాగ అనుకుంటారమ్మా. అదేదో రకరకాలుగా అనుకుంటారు. యాక్చువల్‌గా 'రష్మిక మందన్న' కూడా లెగ్ యాక్సిడెంట్ అయింది. ఇంజ్యూరీ అయింది. ఆవిడ కూడా ఏదో స్టేజ్ మీదకొస్తూ కుంటుకుంటానే ఆవిడ వచ్చింది. అక్కడేంటంటే అది కామను. అంటే వర్క్ చేసేటప్పుడు దెబ్బ తగలటమో, లేదా ఏదైనా చిన్న ఇబ్బంది కలగటం అనేది కామన్ అది ఎవరికైనా సరే. ఆ విషయంలో మనం దాన్ని ఏం లే ఆ ఇబ్బందుల పరంగా మనం అయితే ఆలోచించకూడదు కానీ, ఓవరాల్‌గా ఆవిడ మామూలుగానే ఉంది. ఇప్పుడు అంటే 'రష్మిక మందన' లెగ్గు మంచిది గాదు అన్నట్టుగా నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు చాలా మంది. అది కరెక్ట్ అంటారా? అది పర్సనల్ లైఫ్ వేరమ్మా. అంటే లెగ్ అనేది ఇప్పుడు సపోజ్ మనం రోజా గారిని ఐరన్ లెగ్ అంటారు. అయినా ఆ పార్టీ వాళ్ళు తీయలేదు. ఆవిడ అలాగే పార్టీలో కొనసాగుతుంది వైసీపీ పార్టీలో. ఇదే పరంగా ఏంటంటే ఒక్కోసారి సహజం. ఏదన్నా పని చేసేటప్పుడు అదే ఇంట్లో పడుకునుంటే ఏం జరగకపోవచ్చేమో. కానీ ఏంటంటే ఆవిడ పని చేసేటప్పుడు రకరకాల చోట్లకెళ్ళేటప్పుడు ఏంటంటే చిన్న యాక్సిడెంటో, రకరకాల కారణాల వల్లో ఏదైనా దెబ్బలు తగలటమో ఇటువంటివి సహజం. దాన్నేంటంటే సెంటిమెంటల్‌గానే మనం చూసుకోవాలి గానీ, ఏది వేరేగా చూసుకోవాలి గానీ, ఇక్కడ మనం సెంటిమెంట్ యాడ్ చేసి ఇతని లైఫ్‌లోకి వస్తుంది కాబట్టి ఇతనికి యాక్సిడెంట్ అయింది. లేపోతే ఆయన ఈ లైఫ్‌లోకి వచ్చేటప్పటికి ఈవిడకి యాక్సిడెంట్ అయింది అని మనం అయి రాంగ్ కాలిక్యులేషన్స్ అమ్మ అవి. అది కరెక్ట్ కాదు. ఓవరాల్‌గా ఏంటంటే ఈ నెలలో అయితే మ్యారేజ్ చేసుకుంటారని చాలామంది అనుకుంటున్నారు. అలాగే నేను అనుకుంటున్నాను. వాళ్ళ జంట అయితే చాలా సూపర్‌గా ఉంది. వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారని కూడా నేను అనుకుంటున్నాను పెళ్లి చేసుకుంటే.